ఫిబ్రవరి 23వ తారీఖు నుండి అంగన్వాడీలందరూ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది మరొక పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు. ఫిబ్రవరి 14వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాదాపు 3,30,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ ఈ బడ్జెట్ లో అంగన్వాడీ వేతనాలకు సంబంధించి ఉట్టిస్త్రా మంచినీళ్ళలాగా వేతనాల గురించి ఎలాంటి ప్రకటన లేదు. ఇంతవరకు అంగన్వాడీలకి 2019 నుండి వేతనాలు పెరగలేదు. ఇప్పటికీ ఇస్తుంది వర్కర్లకి కేవలం 11,500 రూపాయలు, హెల్పర్లకి 7,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు. మినీలకి 7,000 ఇస్తున్నారు. అయ్యా, ధరలు పెరుగుతా ఉన్నాయి, కుటుంబ అవసరాలు పెరుగుతా ఉంది. ఈరోజు ప్రభుత్వం చెప్పిన అన్ని యాప్ల పని చేస్తా ఉన్నాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం ముందు అనేక సార్లు మొరపెట్టుకున్న చెవిటాళ్ళ ముందు శంఖం ఊదినట్టుందని చెప్పేసి గత ప్రభుత్వ ఆధ్వర్యంలో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించిన చరిత్ర రాష్ట్రంలోని అంగన్వాడీ మహిళలకు ఉంది. ఆ సందర్భంగా అంగన్వాడీలకి చాలా అన్యాయం జరిగింది. మేము అధికారంలోకి వస్తే తప్పకుండా అంగన్వాడీ మహిళలకి వేతనాలు పెంచుతామని చెప్పేసి ప్రస్తుతం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మా టెంట్ల దగ్గరకు వచ్చి ఆ రోజు హామీలు ఇచ్చారు. ఆ రోజు సమ్మె ముగింపు సందర్భంగా 2024 జూలై నుండి అంగన్వాడీలకి వేతనాలు పెంచుతామని చెప్పేసి రాతపూర్వకంగా గ్రూప్ ఆఫ్ మంత్రులు, ICDS ఉన్నతాధికారుల సమక్షంలో ఈరోజు మినిట్స్ కాపీ ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలు గడిచింది. 19 నెలల్లో కనీసం ఒక్కసారైనా అంగన్వాడీ వేతనాల గురించి మాట్లాడి చర్చించి ఈరోజు అది కాదు ఇది ఇస్తామనే పరిస్థితిలో ఈ ప్రభుత్వం వ్యవహారం లేదు. అందుకనే మరొక దశ పోరాటానికి అంగన్వాడీలు సిద్ధం అవుతా ఉన్నారు. ఫిబ్రవరి 23వ తారీఖు నుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 257 ప్రాజెక్టుల్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతా ఉన్నాయి. చాలా శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. అందుకనే ప్రభుత్వం నిన్న మంత్రి గారు పిలిచారు కదా, వేతనాల గురించి మాట్లాడతారని చెప్పేసి అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు చాలా ఆశతోటి నిన్న మంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. కానీ వేతనాల ఒక్క విషయం మాత్రం మాట్లాడలేదు. వేతనాల విషయం మాట్లాడకుండా గతంలో మేము మట్టి ఖర్చులు ఇచ్చాం కదా, గ్రాట్యుటీ ఇచ్చాం కదా, మినీలు ఇచ్చాం కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవి ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఈ రోజుకి 2024లో గ్రాట్యుటీ ఇచ్చామని చెప్పేసి ఉన్న గ్రాట్యుటీ జీవోకి 2 సంవత్సరాలైనా ఇంతవరకు నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందించి అమలు చేయట్లేదు. ఇదా మీ ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీలకి చేస్తున్న మేలు? ఎప్పుడో చనిపోయిన తర్వాత మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు బతికుండంగా మాకు తినటానికి సరిపోవట్లేదమ్మా, మా పిల్లల్ని మేము పెంచుకోలేకపోతా ఉన్నాం. ఈ రోజు ICDS అంటే పౌష్టికాహారం గురించి అందరికీ చెప్పమని చెబుతా ఉంటారు. మరి అంగన్వాడీలే మహిళలు కాదా? వీళ్ళకేం పౌష్టికాహారం అవసరం లేదా? వీళ్ళ కుటుంబాలకేం అవసరం లేదా? అందుకనే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ రోజు వేతనాల విషయం మాట్లాడండి అంటే ఆ ఒక్కటి అడగండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకనే మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని చెబుతా ఉన్నాం, అంగన్వాడీలు చాలా శాంతియుతంగా ఆందోళన చేస్తా ఉన్నారు. మార్చి 2వ తారీఖు లోపు కనుక బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ వేతనాల విషయం ప్రకటన చేయకపోతే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అంగన్వాడీలు సమీకరణ చేస్తాం. మార్చి 2వ తారీఖున విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. అందరూ మహిళలు, అందరూ పేదలు ఈరోజు పేద గర్భిణీ బాలింతలకు సేవలు చేస్తా ఉన్నారు. అటువంటి పేద మహిళల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేయకుండా వెంటనే వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో మొత్తం మార్చి 2వ తారీఖున పెద్ద ఎత్తున అంగన్వాడీలందరూ కదిలి విజయవాడకి రావాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సుబ్రహ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం. అది